ప్రజాకవి అందెశ్రీ ఆకస్మిక మరణం చాలా మందిని కలిచివేస్తోంది. 64 ఏళ్ళు ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది. ఇల్లు కట్టుకుంటూ, ఆ ఇల్లును చూసుకోకుండానే తనివితీరా కాలం చేశారు. అసలు ఆరోగ్య సమస్యలనేవి మనుషుల్ని ఏమీ అర్థం కాని పరిస్థితిలోనే ఉంచుతున్నాయి. మరి అందెశ్రీ విషయంలో ఏం జరిగి ఉంటుంది? ఆరోగ్యానికి సంబంధించి మనకు ఎంతో మేధా సంపత్తి ఉన్న ఒక పర్సన్ మనందరికీ సుపరిచితమే. కానీ రాజకీయ విశ్లేషకులుగా ఈరోజు మనం ఒక ఈక్వల్ టు సూపర్ డూపర్ డాక్టర్‌తో మాట్లాడినట్లు అందశ్రీ మరణానికి సంబంధించి, అలాగే హెల్త్‌కి సంబంధించి సార్‌తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అమ్మ. సార్, మీతో ఆరోగ్యానికి సంబంధించిన టాపిక్ మాట్లాడడం నాకు స్వయంగా చాలా ఇష్టం సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా నాలెడ్జ్ వస్తది. ఈ ఇంటర్వ్యూ టైం ఏదైతే ఉందో నేను ఒక 2 కొత్త విషయాలు నేర్చుకుంటా యాహ్! మీతో. యాహ్! సో, నిజంగా సార్, అందశ్రీ ఆకస్మిక మరణం అసలు ఎవ్వరం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒక ఏజ్ కూడా కాదు. అది ఇల్లు అసలు మొన్న మొన్న జూన్‌లో ₹1,00,00,000 తీసుకున్నారు. చక్కగా ఇల్లు కట్టుకుంటున్నారు. 3+ గ్రౌండ్ ఫ్లోర్. అసలు ఎంత బాధేసిందంటే సార్, ఇట్లాంటి మనిషి మళ్ళీ అలాంటి మనిషి పుట్టరు. నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా. అసలు ఏమై ఉంటది సార్ అంటే, నిజానికి డాక్టర్ మాట్లాడిన విషయాలు నేను చూస్తే సార్, చనిపోయి ఆల్రెడీ 4, 5 గంటలయింది అని. అంటే అప్పటి వరకు ఇంట్లో పరిస్థితి చూడని కారణంగా ఈ పరిస్థితా? లేకపోతే నిజంగా హెల్త్ చాలా పెద్ద ప్రాబ్లమ్ ఉన్నా అతను పట్టించుకోలేదు అనుకోవాలా? ముందుగా అందశ్రీ గారికి నివాళి అమ్మ. ఆయన ఒక సరస్వతి పుత్రుడు. అంటే చాలామంది కవులను, పండితులను సరస్వతి పుత్రులు అంటారు. వాళ్ళకంటే కూడా ఈయనే అచ్చమైన సరస్వతి పుత్రుడు అనొచ్చు. ఎందుకంటే అక్షరం ముక్క ఆయన పలక మీద అవును. దిద్దలేదు, స్కూలుకి పోలేదు. అది రావడం అనేది ఆయన భాషలో చెప్పాలంటే అమ్మగారి అవును. కటాక్షం అని హ్మ్. అంటాడు. కాళిదాస్‌తో పోల్చుకుంటాడు అవును. తనని. హ్మ్. ఆ కాళిదాస్‌కి ఎట్లయితే అమ్మగారు సహకరించారో, హ్మ్. నాకు గూడా అమ్మగారి ద్వారానే ఇది కళ అబ్బింది అని అంటారు. హ్మ్. ఒక రోజంతా నాకు అంటే చాలా సార్లు మేము విదేశాల్లో గానీ, ఇక్కడ గానీ కలిసి ఉన్నాము. హ్మ్. బట్ ఒకరోజు ప్రత్యేకంగా నేను ఉదయమే ఫోన్ చేసిన ఆయనను. హ్మ్. ఫోన్ చేసి మా ఇంటికి చాలా దగ్గరలో ఉండేవాడు. లాలపేటలో ఓకే. ఆయనుండేది, మౌలాలిలో నేనుండేది. ఓకే. అయితే ఎప్పుడు నేను ఆయన ఇంటికి పోలేదు. హ్మ్. ఆయనను మాత్రం ఒక్కసారి మా ఇంటికి పిలిచాను. హ్మ్. ఎన్ని రోజుల క్రితం సార్? ఇది ఒక 6 ఇయర్స్ కింద. ఓకే. పిలిచినప్పుడు అదే కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, అమ్మరా? కాదంటే ఏది లేదురా, ఆదికే ఇది పాదురా అనేది. హ్మ్. అయితే ఆ 4 లైన్‌ల మీద ఆ పాట పొద్దున విని, హ్మ్. ఒకసారి నీతో మాట్లాడాలి దీని మీద అంటే, ఇప్పుడు రమ్మంటే వస్తా అన్నాడు. హ్మ్. వచ్చిండు. దినమంతున్నాడు. హ్మ్. మధ్యాహ్నం లంచ్ గూడా కలిసి మా ఇంట్లో చేశాం. హ్మ్. సాయంత్రం ఆయనను పంపించాను నేను. అయితే ఆ రోజు మొత్తం మాట్లాడుకున్న ఆయన ఆయన బాల్యం నుంచి మొదలుపెట్టి, ఆ రోజు వరకు జరిగినయన్నీ గూడా హ్మ్. ఆయన నాతో పంచుకున్నాడు. అది ఒక మెమరబుల్ డే అవును. నా లైఫ్‌లో. సో, గొప్ప వ్యక్తి. అయితే ఆరోగ్యానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఆయన బాగానే వాకింగ్ ఇదంతా చేసేవాడు. తర్వాత హ్మ్. వేరే అవలక్షణాలేం లేవు. డ్రింక్ చేయడు, సిగరెట్ తాగడు. ఇది నాకు తెలిసినంత వరకైతే ఏ బ్యాడ్ హ్యాబిట్స్ అనేటివి ఆయన లేవు. దరిదాపుల్లో గూడా లేవు. ఓకే. కొంచెం మొండి మనిషి. హ్మ్. అంతే. ఆ! చాలా హార్డ్ వర్క్ చేసిన మనిషి. కూలి పని చేశాడు. హ్మ్. పశువులు కాసాడు. తర్వాత చిన్నప్పటి నుంచి కూడా ఆయన సుఖం అనేది తెలియదు ఆయనకు. హ్మ్. ఎప్పుడూ ఆయన రాసిన కవిత్వంలోనే ఆయన ఆ సుఖాన్ని ఆస్వాదించేవాడు తప్ప ఆస్వాదించేవారు. హ్మ్. ఎప్పుడు అయితే చాలామంది ఆ బస్తీలో ఉన్నవాళ్ళు చెప్తున్నారు. ఆ చిన్న లేనది. హ్మ్. ఒక 10 ఫీట్లు కూడా ఉండదు హ్మ్. రోడ్డు. అయితే చిన్న ఇల్లు అది కూడా. టాయిలెట్స్ కూడా బయటనే ఉంటాయి. అవును. ఇండియన్ టాయిలెటు, బాత్రూము అదంతా గూడా. అయితే ఆయనే ఈ 3 సంవత్సరాల నుంచి లోపల ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. బట్ ఆయన ఎప్పుడు హాస్పిటల్స్‌కి పోయి దాన్ని చెక్ చేయించుకోవడం గానీ, ఏది గానీ చేయించుకోలే. మొండితనమా సార్? అంటే దానికి కూడా కారణం? ఏం గాదు నాకనే ఒక ధీమా. హ్మ్. అంటే చాలా మందిలో ఉన్న ధీమా అది. నేను ఓకే. మంచిగున్నా, హ్మ్. నాకేమైంది? నాకేం గాదు, నేను బాగున్నాను అని చెప్పేసి. అయితే అందశ్రీకి మిఠపల్లి సురేందర్ చెప్పిందేందంటే, అస్సాం పోయినాము కామాఖ్య టెంపులు. ఓకే. పోయినప్పుడు టెంపుల్‌కి పోవడానికి రెడీ అవుతున్నప్పుడు విపరీతమైన చెమటలొచ్చినాయి. హ్మ్. చెమటలొచ్చి ఆయన చేతగాని పరిస్థితిలో ఉన్నాడు. హ్మ్. వెంటనే మనం వాళ్ళ డాక్టర్‌కి ఫోన్ చేసి నేను ఓ టానిక్ ఏదో ఇచ్చాడు. ఆ టానిక్ తెప్పించి తాగిచ్చిన తర్వాత కొంత ఓపికొచ్చింది. ఆ ఓపిక రావడంతోని టెంపుల్‌కొచ్చాడు. మళ్ళీ ఆయనను ఫ్లైట్ ఎక్కిచ్చేసి పంపించాం. హ్మ్. ఎందుకంటే ఇంకో 2, 3 రోజులు ఉండాల్సిన అవసరం ఉండే. ఓకే. అయినా గూడా ఆయనను పంపియాల్సొచ్చింది అని చెప్పాడు. హ్మ్.
అంటే దాని అర్థం ఏందంటే 2023 నుంచి ఆయనకు ఆ ప్రాబ్లమ్ ఉంది. పెద్ద అలర్ట్ అది. అది పెద్ద అలర్ట్ అది. అయితే ఆయన ఎందుకీ పరిస్థితి వచ్చింది అంటే బీపీ టాబ్లెట్ ఏసుకోవడం ఆపేసారు. ఎంతకాలం క్రితం ఆపిండో కరెక్ట్‌గా ఎవరు చెప్పట్లేదు. హ్మ్. ఇప్పుడు 2, 3 సంవత్సరాలు అయ్యుండొచ్చు అని కొందరన్నారు. 1 మంత్ అన్నారు. కొన్ని నెలలయిందని కొందరన్నారు. లేదా 1 మంత్ కిందని అవును. కొందరన్నారు. బహుశా నేననుకుంటా 1, 2 మంత్స్ కింద ఆపుంటాడు. ఓకే. అయితే అప్పటికే ఆయనకు హార్ట్‌లో ప్రాబ్లమ్ ఉంది. ఆ చెమటలు రావడం అదంతా గూడా. సరే ఆపినప్పుడు మనకు బాడీ చాలా సార్లు చెప్తది గదా! చెప్పింది ఆపిన గదా! ఆ! ఆయనకేందంటే ముందు రోజు అనుకుంటా ఒక 2, 3 డేస్ బిఫోర్ సడెన్‌గా కొలాప్స్ అయ్యాడు. కొలాప్స్ అయ్యిండు మళ్ళా లేచిండాయన. హ్మ్. ఆయన ఏం గాదులే ఇది అనుకున్నాడు. అవును. అంటే కనీసం నేను ఇట్లా కొలాప్స్ అయినా అని చెప్పి గూడా ఒక డాక్టర్ దగ్గరికి పోలే. హ్మ్. అయితే ఎక్కడైతే ఏ ఆఫీస్‌లోనైతే ఆయన కొలాప్స్ అయిండో హ్మ్. వాళ్ళు గూడా జెప్పారు హాస్పిటల్ పోదాం అనంటే, "ఏ నాకేమైందిరా హాస్పిటల్ ఎందుకురా? ఏదో హ్మ్. కళ్ళు తిరిగినట్టు అయినయి." హ్మ్. అంటే చాలా లైట్‌గా ఆ! తీసుకున్నాడాయన. హ్మ్. అది 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 ఎన్నో సార్లు ఆయనకు సిగ్నల్స్ వస్తూనే ఉన్నాయి గానీ, ఆయన పట్టించుకోలేదు. హ్మ్. ఈ లాస్ట్ 3 డేస్ అయితే బాగా ఫీవర్ గూడా ఉంది ఆయనకి. అవును. అది వెదర్ వల్ల రావచ్చు. అవును. హ్మ్. అయితే ఆ రాత్రి ఏం జరిగిందంటే, అక్కడున్న పరిస్థితులను బట్టి నేను హ్మ్. అంచనాకొచ్చింది. ఆయన నిద్రలో లేచాడు. చాలామంది ఏం చేస్తారంటే, మూత్రం రాగానే టక్కన మంచం మీకెళ్ళి లేసి వచ్చేస్తారు. వాష్‌రూమ్‌లోకి. అది హ్మ్. తప్పమ్మా అది. మూత్రం వచ్చినా నీకు ఏ అవసరం వచ్చినా, ఎవరైనా డోర్ నాక్ చేస్తారు. హ్మ్. సడెన్‌గా లేచి వెళ్తాం. సడెన్‌గా లేసి ఎళ్తాం. అది చాలామంది చనిపోతుంటారు. మా ఫాదర్ గూడా అట్లనే చనిపోయాడు. హ్మ్. 93లో. ఓకే. ఆయనకు మూత్రం వచ్చింది. ఆ! బయట పడుకున్నాడు ఆ ఎండాకాలం. హ్మ్. సడెన్‌గా లేచిండు, పోయి డోర్ తీయబోయి పడిపోయిండు. ఓకే. కోమాలోకెళ్ళిపోయాడు. అంటే ఇదేమో బ్రెయిన్‌కి సంబంధించింది. బీపీ గూడా పెరుగుతది. ఓకే. ఆ! సడెన్‌గా ఒక్కసారే రక్తపోటు పెరుగుతది. హ్మ్. టాబ్లెట్ ఏసుకోలేని వాళ్ళకి ఇది ప్రాణాంతకం అయితది. ఓకే. హార్ట్‌కు వీటన్నిటికి సంబంధం ఉంటది గదా! బ్లడ్ ప్రెషర్‌కును హార్ట్‌కు బాగా. ఎందుకంటే అదంతా పంపింగ్ చేసేది హార్టే గదా! హ్మ్. బ్లడ్‌ని. సో, అట్లా ఏమైందంటే ఆయన నిద్రలోకెళ్ళి లేసాడు. బాత్రూమ్ లోపల లేదు ఇంట్లో. హ్మ్. బయట ఉంది. అవును. బయటకొచ్చిండు. హ్మ్. బయటకొచ్చి ఆ తలుపు దగ్గరనే పడిపోయాడు. హ్మ్. బాత్రూమ్‌లోకి పోలేదింకా. తలుపు దగ్గరనే పడిపోయాడు. కళ్ళు తిరిగినాయా? లేకపోతే బీపీ బీపీ సడెన్‌గా షూటప్ అయింది. ఓకే. అది నిద్రలోకెళ్ళి సడెన్‌గా లేసొచ్చినప్పుడు హ్మ్. పెరుగుతది. అంటే ఇప్పుడు అంటే కాసేపు కూర్చొని లేవాలా సార్? పడుకున్నప్పుడు ఏమైద్దంటే రక్తపోటు తగ్గుతది బాగా. ఓకే. మనం మానిటరింగ్ జేయొచ్చది. హ్మ్. పడుకున్నప్పుడు ఎంతుంటది, లేసినప్పుడు ఎంతుంటది. హ్మ్. ఒక్కసారి లేసినప్పుడు సడెన్‌గా షూటప్ హ్మ్. అయితదది. మనం అట్లా ఏం జేయాలప్పుడు? ఫస్ట్ లేసి ఏం జేయాలంటే లేవంగానే కూర్చోవద్దు. హ్మ్. మేల్క రాగానే హ్మ్. యూరిన్ ఒస్తుంది. హ్మ్. లేదా డోర్ నాక్ జేస్తుండ్రు. ఓకే. ఒక 30 సెకండ్స్, 1 మినిట్ అట్లనే కళ్ళు తెరుచుకొని హ్మ్. శ్వాస తీసుకుంటూ ఉండాలి. హ్మ్. వెంటనే లేవద్దు. రెండవది సెకండ్ పాయింట్ కాలు కింద పెట్టి కూర్చోవాలి. హ్మ్. ఒక 1 మినిట్ అన్నా కూర్చోవాలి. ఓకే. 1-2 మినిట్స్. ఓకే. బ్రీతింగ్ చేసుకుంటూ 1-2 మినిట్స్. బెడ్ మీదనే కూర్చోవడం, ఆ! లేకపోతే కాళ్ళు గాల్లో పెట్టి కూర్చోవడం గాదు. ఎక్కువ కింద ఆనిచ్చి కానించి కూర్చోవాలి. కూర్చోవాలి. హ్మ్. తర్వాత ఒక 1 మినిట్ నిలబడాలి. నిలబడి ఆగాలి. అంటే ఇదంతా కలిపితే ఒక 2, 3 మినిట్స్. అవుతది. ఆ తర్వాత అడుగులేసుకుంటూ వెళ్ళిపోవాలి. హ్మ్. తలుపు కొట్టేవాడు మన కోసం ఆ! వచ్చాడు గదా! ఆగుతాడు. ఆగుతాడు గదా! ఫోనొచ్చినా గూడా హ్మ్. బెడ్‌కి అంత దూరంలో ఫోన్ అవును. పెట్టామనుకోండి, పోయి వెంటనే తీసుకోవద్దు. రెండోసారి చేస్తారు అర్జెంట్ ఉంటే. ఇట్లాంటివి కూడా జరుగుతాయి గదా! హ్మ్. కాబట్టి మనము మన లైఫ్ మనది. మనం ఎవ్వరి కోసం తొందరపడాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇవన్నీ లైఫ్ థ్రెట్స్. హ్మ్. అట్లా సడెన్‌గా లేవడము, సడెన్‌గా పోయి డోర్ ఓపెన్ చేయాలనుకోవడము.